దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రియులారా, మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. గడిచిన కాలమంతా మనందరినీ కాపాడిన ఆ దేవాతి దేవునికి పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ శక్తితో వందనాలు తెలియచేద్దాం. దేవుని ప్రేమ తరిగిపోలేదు, ఆయన కరుణ సమసిపోలేదు. ప్రతి ఉదయము మనందరిపై నూతనంగా తన ప్రేమను, కరుణను కుమ్మరించే ఆ ప్రియ పరలోకపు తండ్రి నమ్మదగినవాడు, విశ్వసనీయుడు. ప్రియులారా, ఈరోజు మన జీవితం ఎలా ఉంటుందో, మన భవిష్యత్తు మనకు తెలియదు, కానీ మన గురించి అంతా తెలిసిన దేవుడు మన ప్రతి అవసరంలో ఇమ్మానుయేలుగా మనతో ఉండి ఆ ప్రభువులోనే మనము ఉనికిని కలిగి ఉండాలని ఆశపడుతున్నారు. ఎందుకంటే దేవుడు మనల్ని ప్రేమించినట్లుగా ఈ లోకంలో ఎవ్వరూ ప్రేమించలేరు ప్రియులారా. కానీ దేవునికి ఇవ్వవలసిన స్థానాన్ని మన జీవితంలో దేవునికి ఇవ్వకుండా దేనికైనా ఇచ్చినప్పుడు, ఎవరికైనా ఇచ్చినప్పుడు, ఎక్కడెక్కడో దేవుణ్ణి వెతకాల్సిన సమయంలో ఎక్కడెక్కడో ఎవరెవరినో వెతికినప్పుడు, సమయం అంతా వృధా చేసినప్పుడు, ఈ లోకంలో దేవునిలాగా మనల్ని ప్రేమించకపోగా అన్ని రకాల గాయములకు మనం గురి అవుతాం ప్రియులారా. ఎంతోమంది మాటలు వాళ్ళు మంచిగా మాట్లాడుతున్నారని, వాళ్ళు మనల్ని ఎక్కువ ప్రేమిస్తారని దేవుడికి ఇవ్వవలసిన సమయాన్ని కూడా వాళ్ళకి మనం ఇస్తే అందరిలో స్వార్థం ఉంటుంది కదా. అందరూ కూడా తమ అవసరాలు తీర్చుకునే వరకు మనతో మంచిగా ఉంటారు. ఈ రోజుల్లో కుటుంబాలు కూడా స్వార్థముతో అవసరాల కొద్దిగా ఉన్నట్లుగా కుటుంబంలో మనము ఎన్ని రకాల మనుషుల్ని మనము చూస్తున్నాము. ఈ లోకం ఇంత విచిత్రంగా ఉంది అని తెలిసినప్పటికీ కూడా నిత్యమైన సత్యమైన ప్రేమను ఈ లోకంలో మనం పొందలేము అని తెలిసినప్పటికీ కూడా ప్రియులారా, మనల్ని మనం మోసం చేసుకొని ప్రతి క్షణము దేవుణ్ణి వెతకకుండా మనల్ని పూర్ణ హృదయంతో ప్రేమించే ఆ దేవునిలో మనం ప్రేమను వెతుక్కోకుండా ఈ లోకము వైపుకు చూసినప్పుడు, అన్ని రకాల గాయాలు పొందినప్పుడు, అప్పుడు తిరిగి మనము మళ్ళీ దేవుణ్ణి అంటాం, దేవుడు ఉన్నాడా, ఉంటే ఎందుకు ఇన్ని కష్టాలు నాకు, ఎందుకు దేవుడు నాకు సహాయం చేయడం లేదు అని మనము అనినట్లే 80వ కీర్తన 14వ వచనం నుంచి మనం చదువుతున్నాం. ప్రభా, సైన్యములకు అధిపతివైన దేవా, నువ్వు ఆకాశంలో ఉన్నావని మాకు తెలుసయ్యా. నువ్వు ఆకాశం నుండి మా వైపు చూడు. మేము ఎన్ని కష్టాలు పడుతున్నామో, ఎన్ని నష్టాలను ఎదుర్కొంటున్నామో మా వైపు చూడు ప్రభా. మా జీవితం అనే ద్రాక్ష తీగను నీవే కదా ప్రభువా నాటింది. నీవే కదా ఆ ద్రాక్ష తీగను బలంగా, దృఢంగా చేసింది. కానీ ఇప్పుడు మా శత్రువులు మా మీద పడి ఆ ద్రాక్ష తీగను వాళ్ళు తీసివేస్తున్నారు, త్రోసివేస్తున్నారు. నీ ముఖమును మా వైపు త్రిప్పుము, మమ్ము ఆదుకొనుము. నీ ముఖ కాంతిని మా మీద ప్రకాశింపనిమ్ము. నీవు మాత్రమే మమ్మల్ని ఉద్ధరించగలిగిన దేవుడవు. అవును ప్రియులారా, లోకంలో అందరి వైపు చూసిన తర్వాత, లోకంలో ఎవరెవరో మనకు సహాయం చేస్తారని చూసిన తర్వాత, ఇక ఎవ్వరూ మనకి సహాయం చెయ్యలేరు అని తెలుసుకున్న తర్వాత చివరికి దేవుని వైపు మనం చూస్తాము. అవును ప్రియులారా, ఈ లోకంలో రకరకాల శ్రమలను అనుభవిస్తాం. మనం కోరుకున్న విధంగా ఏది కూడా జరగకపోవచ్చు. దానికి కారణం మనల్ని సృజించిన దేవుడు కాదు, స్వయాన మనమే. ఎక్కడ ఉండవలసిన వాళ్ళమో అక్కడ ఉండనప్పుడు మరి ఈ లోకము మనల్ని గాయంల పాలు చేస్తుంది. అందుకని ప్రతిరోజు మన జీవితాలను నూతనీకరించుకోవాలి. ఎప్పుడెప్పుడైతే
గాయాల్లో ఉన్నాము, వేదనలో ఉన్నాము, శోధనలో ఉన్నాము అన్నప్పుడు మన కుటుంబ సభ్యులను, దేవుణ్ణో, ప్రక్కవారనో నిందించడం కాదు. దానికి పరిష్కారం నేను ఎవరు, ఎక్కడ ఉన్నాను, ఎందుకు ఈ పరిస్థితి నాకు ఎదురు జరిగింది, నేను ఏమి చేయడం వల్ల ఈ పరిస్థితిని నేను అనుభవిస్తున్నాను అని మన లోపలికి తొంగి చూసుకోవాలి. మన గత జీవితాన్ని పరీక్షించుకోవాలి. మనలో ఉన్న తప్పొప్పులను మనము గుర్తించగలిగితే ప్రియులారా, ఆ గుర్తించగలిగే జ్ఞానమునిచ్చేది కూడా దేవుడే. లోకంలో ఎంతోమంది ఎన్నో శ్రమలను అనుభవిస్తున్నప్పటికీ అందులోనే నశించిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి దేవుని ప్రేమ తెలియదు. దేవుణ్ణి పిలిస్తే ఆయన జవాబు ఇస్తాడన్న సత్యము వారికి తెలియదు. కానీ నీకు నాకు దేవుడిచ్చిన గొప్ప కృపను బట్టి మనల్ని ప్రేమించే పరలోకపు తండ్రి ఉన్నాడని మనకు తెలుసు కదా. మన కోసం తన ఏకైక కుమారుణ్ణి మనకు ప్రసాదించాడన్న గొప్ప సత్యం మనకు తెలుసు కదా. మరి మనమున్న పరిస్థితిని మనము తెలుసుకొని ఎక్కడ దేవుని చిత్తంలో ఉండవలసిన వాళ్ళము, దేవుని ఆజ్ఞలను పాటించవలసిన వాళ్ళము, దేవుని మాటకు విధేయించవలసిన వాళ్ళము ఎక్కడ దూరంగా వెళ్ళిపోయామో మన పరిస్థితి మనకు అర్థమైనప్పుడు దాన్ని మనం అంగీకరించాలి ప్రియులారా. అంగీకరించే ధైర్యం ఉంటే ఒక అడుగు మనము ముందుకు వేసినట్లే. ఆ పరిస్థితి నుంచి మనం బయటపడగలిగిన మనకు అవకాశము దేవుడు మనకిస్తారు. నేను ఏ తప్పు చేయలేదు, నా వల్ల ఏమీ జరగలేదు, అందరు ఈ పరిస్థితికి అందరు వేరే వాళ్ళ కారణమని ఇతరుల మీదనే మనము నెపములు వేస్తూ ఉన్నంత వరకు, మనల్లో ఉన్న తప్పొప్పులను మనం అంగీకరించనంత వరకు దేవుడు ఏమీ చేయలేరు. మన జీవితాలు నూతనీకరించబడవు. కానీ ప్రతి క్షణము ప్రభు మనకి పిలుపు ఇస్తూ ఉంటారు. నీ జీవితాన్ని చూసుకో, నీ జీవితాన్ని పరీక్షించు, ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది, నీ గత మాటల్ని, నీ గత నిర్ణయాలను చూడు అని ప్రభు మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటారు ప్రియులారా. మనలో ఉన్న లోటుపాట్లను మనం గమనించగలిగినప్పుడు వాటిని ఒప్పుకునే ధైర్యం కూడా మనకి ఉండాలి ప్రియులారా. యేసుక్రీస్తు ప్రభుల వారు ఏ పాపము, ఏ నేరము చేయని వాళ్ళు, ఏ కలంకము లేనివారు, కానీ నిన్ను నన్ను ఎంతగా ప్రేమించారంటే మన పాపపు స్వభావం అంతా ఆ ప్రభువు మీద మోపబడినప్పుడు దేవుని దివ్య గొర్రెపిల్లలాగా నీ కొరకు నా కొరకు సిలువ మీద కఠినమైన మరణాన్ని పొందడానికి, అవమానములను పొందడానికి, హింసను పొందడానికి, తన హృదయము నుండి బల్లెపు పోటును కూడా స్వీకరించడానికి సిద్ధపడ్డారు. ఎప్పుడైతే తప్పిపోయిన కుమారుడు తన తప్పు తెలుసుకున్నాడో, కన్ను విప్పు కలిగిందో, తండ్రి దగ్గర ఉన్నప్పుడు ఎంత గౌరవంగా ఉన్నవాడు, ఎంత అధికారంతో ఉన్నవాడు, తండ్రి యొక్క ఆలన పాలనలో ఉన్నవాడు, అవన్నీ కోల్పోయాను అని అతనికి కనువిప్పు కలిగినప్పుడు తండ్రి ప్రేమను గుర్తు చేసుకున్నాడు. నా ప్రియ సహోదరి, ఈ ఉదయకాలంలో మనందరి జీవితంలో కూడా ఎన్నెన్నో లోటుపాట్లు ఉండవచ్చు, ఎన్నెన్నో వ్యసనాలు ఉండవచ్చు, ఎక్కడెక్కడో బంధింపబడి ఉండవచ్చు. వాటన్నిటికీ ఎవరిని కారణాన్ని అని చూపిస్తున్నాం? మన తల్లిదండ్రులమని చూపిస్తున్నామా? మన యొక్క కుటుంబ సభ్యులు అని చూపిస్తున్నామా? మన జీవితంలోని లోటుపాట్లకు ఎవరెవరినో కారణం చేస్తున్నామా? లేనిచో యేసు ప్రభు ప్రేమ నాకు చాలు, ఆయన వైపు నేను తిరిగితే నా జీవితాన్ని ఆయన నూతనీకరిస్తారు. ఆయన ముఖకాంతి నా మీద పడితే చాలు, నాలో ఉన్న మచ్చలన్నీ కూడా నాకు తెలియచేస్తాడు. వాటిని అంగీకరించడానికి దేవుడు నాకు కృపనిస్తాడు. ఆయన అనుగ్రహం నా మీద ఉంటే చాలు, ప్రతిరోజు దేవుడు నా జీవితాన్ని నూతనీకరిస్తారు అన్నీ ఆ మాటలు, ఆ యొక్క దేవుని వాగ్దానాలను మనం మరలా స్మరించుకుంటున్నప్పుడు ప్రియులారా, ద్రాక్ష తీగలాగా ఎందరో కాళ్ళ మీద
త్రొక్కి నలపబడినప్పటికీ కూడా తిరిగి మళ్ళీ ఆ ద్రాక్ష తీగను దృఢంగా నిలుపగలిగిన శక్తి మన ప్రియ పరలోకపు తండ్రి అయిన దేవాతి దేవుడికి ఉంది. ఈరోజు ఎవరు నీ జీవితాన్ని నలిపివేస్తున్నారు, నీ కుటుంబాన్ని ఆటుపోటులకు గురి చేస్తున్నారు, నీ యొక్క అన్ని శక్తియుక్తులను తీసివేస్తున్నారని నువ్వు బాధపడుతున్నావేమో, మనము కూడా ఇశ్రాయేలు ప్రజల్లాగా ఆ ప్రభు వైపు చూసి, నీవు మమ్మల్ని ఉద్ధరించే దేవుడవయ్యా, నీ ముఖకాంతిని మా మీద ప్రకాశింపచేయము, మా జీవితం అనే ద్రాక్ష తీగను మరొకసారి నీవు బలముగా నిలబెట్టుము అని ఆ ప్రభువును ఆశ్రయించుదామా? నాతో కలిసి ప్రార్థించండి. పరిశుద్ధమైన దేవానికి స్తోత్రములు తండ్రి. నీ వైపు చూసిన వాళ్ళని, నిన్ను అబ్బా తండ్రి అని పిలిచిన వాళ్ళని, నీ పట్ల నిరీక్షణ కలిగిన వాళ్ళని ఎవరిని కూడా చేయి వదలని దేవుడవయ్యా, నీకు స్తోత్రం. యేసుప్రభా, నేను ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయి. ఎవరెవరు నాలో అంటు పెట్టబడి ఉంటారో వాళ్ళు అధికముగా ఫలించెదరన్నావు తండ్రి, నీకు స్తోత్రం. అయ్యా, మా యొక్క సొంత బలహీనతల వలన, లోపాల వలన, పాపాల వలన, శాపాల వలన మా జీవితాలు కూడా నలగద్రొక్కబడి ఉన్నాయి, నలిపివేయబడి ఉన్నప్పటికీ కూడా ప్రభా, ఈరోజు మీ యొక్క పరిశుద్ధ ఆత్మను మాలో కుమ్మరించి మా జీవితాలను నూతనీకరించండి. మాలో ఉన్న శాప పాపములన్నిటిని కూడా మీ పరిశుద్ధ రక్తంతో శుద్ధి చేయండి. అయ్యా, మరొకసారి మా జీవితాలను నూతనీకరించండి ప్రభా. నూతన నాయన ఉద్దేశములతో మా జీవితాలను బలపరచండి. తండ్రిని నాయన మా యొక్క నిరీక్షణ తండ్రి మీద ఉంచాము కాబట్టి ప్రభా, తండ్రికి అసాధ్యమైనది లేదని మేము నమ్ముచున్నాం తండ్రి. ఇశ్రాయేలు ప్రజలను ఈరోజు వరకు కూడా కాపాడుతున్న దేవా, అయ్యా, నీ యొక్క శక్తి యుక్తుల మీద, నీ యొక్క ప్రేమ మీద మేము ఆధారపడుతుండగా మా అందరి జీవితాలను కూడా నూతనీకరించమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ప్రభు మనల్ని నూతనీకరించడానికి ఉదయకాలంలో సిద్ధంగా ఉన్నారు. మరి మనము ప్రార్థనలో గడపడానికి, ఉపవాసంలో గడపడానికి, దేవుని ఆలయంకి వెళ్ళి ఆయనతో సమయాన్ని గడపడానికి మనము సిద్ధపడితే నూతనీకరింపబడిన మన జీవితాల ద్వారా ఎంతో విధంగా దేవునికి ఈరోజు సాక్ష్యంగా జీవించుదాం. మరొక నూతన శుభోదయంలో మనం అందరం కలుసుకునే వరకు దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఉందాం. ఇమ్మానుయేలు, ప్రభు మనతో ఉన్నారు.